పచ్చి అబద్ధాలతో రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తున్న చంద్రబాబు తన నెల రోజుల పాలనలో మహిళలు చిన్నారులపై జరిగిన అత్యాచారాలు హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? పచ్చి అబద్ధాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్న చంద్రబాబు నంద్యాలలో 9 ఏళ్ల పసిపాప అత్యాచారానికి గురై హత్యకు గురై 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ మృతదేహాన్ని కూడా ఎందుకు కనిపెట్టలేకపోయారన్న దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలరా? ఎన్నికలకు ముందు మహిళల రక్షణపై ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ నేడు మౌనవ్రతం ఎందుకు పాటిస్తున్నారో చెప్పగలరా? హోంమంత్రిగా ఓ మహిళ ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలపై చిన్నారులపై విచ్చలవిడిగా అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి. చిన్నారుల హాహాకారాలు మహిళల ఆక్రందనలు చంద్రబాబుకు వినబడవు, పవన్ కళ్యాణ్కు కనబడవు. అంతెందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఓ మహిళే. ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఆమె ఒక్కసారైనా నోరు తెరిచారా? కళ్ళు లేని కూటమి సారిది. 10 రోజులు గడుస్తున్నా నంద్యాల బాలిక మృతదేహం కనిపెట్టలేకపోయిన పోలీసులు ఓ ప్రెస్ మీట్ పెట్టి విచారణ సాగిస్తున్నామని తాపీగా సెలవిచ్చారు. 9 ఏళ్ల ఆ బాలిక హత్యాచారం మాత్రమే కాదు, అనకాపల్లిలో 9వ తరగతి బాలిక దారుణ హత్యకు గురైతే నో గవర్నమెంట్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే నో గవర్నమెంట్. హోంమంత్రి ఇలాకాలో నడి రోడ్డుపై టీడీపీ నేతలు మహిళపై దాడి చేసి బట్టలు చింపి వివస్త్రను చేస్తే నో గవర్నమెంట్. విశాఖ జిల్లా మధురవాడలో 4 ఏళ్ల చిన్నారిపై ఓ మానవ మృగం అఘాయిత్యానికి పాల్పడితే నో గవర్నమెంట్. విజయనగరం జిల్లాలో 6 నెలల పసికందుపై అఘాయిత్యానికి పాల్పడితే నో గవర్నమెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అకృత్యాల గురించి చెప్పాలి, అఘాయిత్యాల గురించి చెప్పాలి, అత్యాచారాల గురించి చెప్పాలి. ఈ నెల రోజుల్లోనే జరిగిన కొన్ని ఘటనలు మీ ముందు ఉంచబోతున్నాను. నిజానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? శాంతి భద్రతలు ఉన్నాయా? మహిళలు చిన్నారులకు రక్షణ ఉందా? కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుందా, కళ్ళు మూసుకుందా? ఈ ఘటనలు ఒక్కసారి చూశాక మీరే నిర్ణయించండి. నెల రోజుల కూటమి పాలనలో వరుసగా జరిగినటువంటి అత్యాచారాలు మీ ముందు ఉంచబోతున్నాను. ఒక్కసారి చూడండి. కొంత విజ్ఞతతో మేము బాధితుల ఫోటోలు కానీ వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వకుండా ఇక్కడ కేవలం వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మాత్రమే మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఎస్, చీరాలలో హత్యాచారం. బహిర్భూమికి వెళ్ళినటువంటి యువతిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు సార్. 21 ఏళ్ల యువతి లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. బాపట్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చీరాలలో జరిగిన ఘటన మీకు డేట్ కూడా ఇస్తున్నా. జూన్ 21న ఈ సంఘటన జరిగింది. ఎస్, ఇక రెండో ఘటన చూద్దాం. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం. ప్రేమించానంటూ ఓ యువతికి వేధింపులు. మందలించిన యువతి తండ్రిపై కక్షగట్టి ఆమె కళ్ళెదుటే కిరాతకంగా ఆమె తండ్రిని హతమార్చాడు సార్. ఆమె తండ్రిని హతమార్చాడు ఆ కిరాతకంగా. రాత్రి షాపు మూసుకొని క్లోజ్ చేసిన తరువాత వాళ్ళు ఇంటికి వెళుతున్న సమయంలో ఇటు కూతురు అటు తండ్రి ఇద్దరూ ఉన్నారు. ఆ సమయంలో ఈ హత్య జరిగింది. నడి రోడ్డు పైన హత్య జరిగింది. విజయవాడ జూన్ 28. ఎస్, మరో ఘటన అనకాపల్లి జూన్ 30. దుస్తులు చింపి జుత్తు పట్టుకుని ఈడ్చి హోంమంత్రి అనిత ఇలాకాలో కీచక పర్వం. 2 మహిళలపై టీడీపీ నాయకుల దౌర్జన్యం. స్థల కబ్జాను అడ్డుకోవడమే పాపమైనటువంటి వైనం. 2 మహిళల్ని టీడీపీ నాయకులు, ఆమె ఇంటి ముందు బీసీ మహిళ, ఆమె ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించుకునేందుకు బీసీ కాలనీకి చెందినటువంటి టీడీపీ నాయకులు ఒక ప్రణాళిక వేసి ఇదివరకే ఒకసారి పాక వేస్తే బాధిత మహిళ ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు దాన్ని తొలగించారు. ఇప్పుడు అధికారం మాదే, మేము అధికారంలోకి వచ్చామని ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే వారు అడ్డుకోపోతే వరలక్ష్మి అనేటటువంటి ఒంటరి మహిళ, ఆమె తోటికోడలు లక్ష్మి, ఇద్దరిని కూడా టీడీపీ నాయకులు కొట్టి వివస్త్రలను చేశారు సార్. 2 మహిళల్ని. ఎక్కడ జరిగింది? హోంమంత్రి ఇలాకాలో జరిగింది ఈ ఘటన. కళ్ళు లేని కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అనాల్సి వస్తోందో అర్థం చేసుకోండి. నెక్స్ట్, మధురవాడ విశాఖ జిల్లా జూలై 1. మధురవాడలో చిన్నారిపై కీచక పర్వం. 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. ఒక్కరైనా నోరు మెదిపారా? ఒక్కరైనా మాట్లాడారా? అసలు ఒక్కరైనా పట్టించుకుంటున్నారా? ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? చిన్నారులపైన ఈ అఘాయిత్యాలేంటి? ఈ అత్యాచారాలేంటి? మానవ మృగం రూపంలో 18 ఏళ్ల యువకుడు మధురవాడ అడ్డాగా ఒక క్రైమ్ రెడ్ జోన్గా మారిందనేటటువంటి భయం ఈరోజు అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. మల్లయ్యపాలెంలో 4 ఏళ్ల చిన్నారిపై 18 ఏళ్ల యువకుడు మానవ మృగం రూపంలో విరుచుకుపడి ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు సార్. జూలై 1న జరిగింది. నెక్స్ట్ చూపించండి.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, దారుణాలు ఎన్ని 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 చెప్పాలి. రాంబిల్లి, అనకాపల్లి జిల్లా, జూలై 6 ఎంత కిరాతకం అంటే బాలికను వేధించాడు. ఆ బాలికను వేధిస్తే ఆ అమ్మాయి అతని పైన కంప్లైంట్ ఇస్తే అతను జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని అతను మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని చంపుతానని చెప్పి మరీ వచ్చి 8వ తరగతి చదువుతున్నటువంటి దర్శినిని పాఠశాలకు వెళ్ళి ఇంటికి చేరుకుంది. బెయిల్పై వచ్చి అప్పటికే మాటు వేసినటువంటి ఆ కిరాతకుడు ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా హతమార్చాడు సార్. జూలై 6న ఈ ఘటన జరిగింది. నెక్స్ట్ ముచ్చుమర్రి. ఈరోజు రాష్ట్రమంతా చూస్తోంది. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, ఎంత అఘాయిత్యం. ఇటువంటి ఘటనలు జరుగుతాయా? 9 ఏళ్ల పాపను పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆ అమ్మాయిని ముచ్చుమర్రి కాలువలో పడేస్తే ఈ రోజు వరకు 10 రోజులైంది సార్. 10 రోజులైంది. ఈ రోజు వరకు డెడ్ బాడీ ఎక్కడుందో కనిపెట్టలేకపోయినటువంటి కూటమి ప్రభుత్వం సార్. అందుకే కళ్ళు లేని కూటమి అన్నది. ఈ రోజు వరకు ఆ పాప డెడ్ బాడీని కనిపెట్టలేకపోయారు. ఆ తల్లిదండ్రులు మేము డెడ్ బాడీని ఇస్తే కనీసం దహన సంస్కారాలు చేసుకుంటామయ్యా, మా బిడ్డను ప్రాణాలతో తిరిగి ఇవ్వలేరు, కనీసం డెడ్ బాడీ తెచ్చిండే అని వేడుకుంటుంటే ఈ రోజు వరకు ఒక్కరైనా స్పందించారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎన్ని మాట్లాడారు? ఎవడైనా ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితులు తీసుకొస్తామన్నారు. ఏమైంది ఈరోజు? 9 ఏళ్ల బాలికను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసి కాలువలో పడేస్తే ఈ రోజు వరకు డెడ్ బాడీ తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆ రోజు అదృశ్యమైన బాలిక హత్య అని కనిపిస్తోంది కదా క్వశ్చన్ మార్క్తో. ఆనాటి వార్తనే వేశాం. ఆనాటి వార్తను 10 రోజుల క్రితం వార్తను. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఏం చెప్తున్నారు? 3 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నాం, విచారణ అయితే ఇంకా సాగుతోంది, వాళ్ళకి సహకరించినటువంటి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు కేసును ఒక కొలిక్కి తెచ్చింది లేదు. ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచింది లేదు. ఇక్కడికి కనీసం ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారా? వాళ్ళని పరామర్శించారా? అండగా ఉంటామని ఒక హామీ ఇవ్వగలిగారా? ఎన్ని మాటలు మాట్లాడతారు వీళ్ళు? చెప్పేటటువంటి మాటలేంటి? మహిళలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ కల్పిస్తాం, ఎవడైనా కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామన్నారు. ఎన్ని ఘటనలు చెప్పాలి? ఎన్ని చూపించాలి? చూపించడానికి సిగ్గు వేస్తోంది సార్. తలదించుకుంటోంది సిగ్గుతో ఈ రాష్ట్రం ఈరోజు. ఇన్ని దారుణాలా, ఇన్ని హత్యలా, ఇన్ని మానభంగాలా? రైట్, ఇంకా ఉన్నాయి సార్. రామభద్రాపురం, విజయనగరం జిల్లా, జూలై 14 పోక్సో కేసులో నిందితుల అరెస్టు, బాధిత కుటుంబానికి మందులు పరామర్శ, పసికందుపై మానవ మృగం అత్యాచారం. దీని గురించి ఎక్కువ మానుకోవడమే మంచిది. 6 నెలల పసికందు పైన అత్యాచారం తీసేయండి. ఇంకా అంతకంటే మనం ఏం చెప్పగలం? 6 నెలల పసికందుపై మానవ మృగం అత్యాచారానికి సంబంధించి గుంటూరు జిల్లా చేబ్రోలు, జూలై 15 చేబ్రోలు దళిత బాలికపై అత్యాచారం, హత్య. అనుమానితుడి ఇంట్లోనే డెడ్ బాడీ పడుంది. ఎవరినైతే అనుమానిస్తున్నారో అతని ఇంటికి వెళ్ళేటప్పటికే ఆ డెడ్ బాడీ అక్కడుంది. ఇన్ని దారుణాలు ఎన్ని చెప్పాలి? ఒక్క నెల రోజులో జరిగినటువంటి దారుణాలు సార్. సుగాలి ప్రీతి హత్య గురించి ఆ రోజు గొంతు చించుకొని మాట్లాడాం, దాన్ని సమర్థించాం. ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలని? పవన్ కళ్యాణ్ గారు కూడా గొంతు చించుకున్నారు. ఎస్, సుగాలి ప్రీతి హత్య జరిగింది 2014-19 చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కదా. అన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్ సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారు కదా. ఎస్, ప్రశ్నించాల్సిందే. దాన్ని సిబిఐకి అప్పగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది కదా. సుగాలి ప్రీతి కేసును ఎందుకు పట్టించుకోదు ఈ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గులకరాయి తగిలితే రాష్ట్రం అల్లాడిపోతుంది అన్నారు. చూడండి సార్, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో ఒక్కసారైనా నోరు మెదిపారా మీరు? చూడండి సార్ ఇలా ఈ రాష్ట్రం పరిస్థితి. దళిత బాలికపై అత్యాచారం, హత్య, పసికందుపై మానవ మృగం అత్యాచారం, చీరాలలో అత్యాచారం, అదృశ్యమైన బాలిక హత్య అయింది. ఏంటి సార్, ఏంటిది? ముఖ్యమంత్రి గారికి పట్టదు. ముఖ్యమంత్రి గారికి ఎంతసేపు శ్వేతపత్రాలు విడుదల చేయాలి, అబద్ధాలతో నింపేయాలి. ఇవి తప్పిస్తే వీళ్ళకి అసలు ఆలోచన ఉందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, శాంతి భద్రతలను ఎలా కాపాడాలి, మహిళల రక్షణకి మనం ఏం తీసుకోవాలి చర్యలు, చిన్నారుల రక్షణకి ఏం చర్యలు తీసుకోవాలనేది ఒక్కరికి కూడా పడదు.